అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎలా ఉంది తిరగబడ్డారు స్వామి? పర్లేదన్న, చూడొచ్చు సినిమా. ఏంటి స్టోరీ? ఏంటి స్టోరీ? ఆ హీరో మిస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తుంటాడు, పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ వైఫ్నే తీసుకురావాలని ట్విస్ట్. వాళ్ళ వైఫే మిస్ అయిందని వాళ్ళ మేనమామని తెప్పిస్తాడు అనమాట. మాల్వి మల్హోత్రా, రాజ్ సార్ ఇద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంది? వాళ్ళిద్దరు సీన్స్ ఎట్లా ఉన్నాయి? పర్లేదు, కాంబినేషన్ బాగానే ఉంది. ఆల్మోస్ట్ సినిమా బాగానే ఉంది. రాజ్ సార్ ఫ్యాన్ లేదు, బట్ సినిమా రాజధాని సినిమా బాగుంటాయని వచ్చా. ఓకే, సినిమాలు అన్నీ చూస్తుంటావా? చూస్తుంటా. బయట కాంట్రవర్సీ నడుస్తుంది కదా, ఇద్దరులో ఎవరు కరెక్ట్ అంటావు? కాంట్రవర్సీ అంటే ఎవరు కరెక్ట్ అని చెప్పలేము. అమ్మాయి వచ్చి తను మోసం చేశాడని చెప్తుంది కదా, అమ్మాయి కరెక్టేనా లేదంటే రాజ్ సార్ని కరెక్టా? మనం మాట్లాడేది కదా, రాజ్ సార్ని కూడా చెప్పాడు కదా. అవునవును, కరెక్ట్ అంటే ఆ అమ్మాయి మోసం చేసి పెళ్లి చేసుకుంది కాబట్టి కొంచెం. అమ్మాయి మోసం చేసిందా? ఆమె చెప్పలేదు కదా, కొండారెడ్డి కూతురు మళ్ళీ చెప్పలేదు కాబట్టి పెళ్లి చేసుకుంది కాబట్టి కొంచెం తప్ప ఆమెది అనుకోవచ్చు. లావణ్య సినిమా గురించి చెప్తున్నావా, లావణ్య గురించి చెప్తున్నావా? లావణ్య గురించేనా? ఓకే రైట్. సినిమాలో ఏం నచ్చింది? ఇంకా రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. రాజ్ తరుణ్ యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. ఓకే, సో వాళ్ళిద్దరు పెళ్లి సీన్ ఏదో ఉంది, అది ఎలా ఉంది? పెళ్లి సీన్ అంటే అది గుళ్ళో చేసినట్టుంది, అంత లేదు. మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? మిగతా క్యారెక్టర్స్ బాగానే ఉంది. రఘుబాబుది కూడా క్యారెక్టర్ బాగానే ఉంది. కామెడీ బాగుందా, లవ్ స్టోరీ బాగుందా? ఓవరాల్గా కామెడీనే బాగుంది మొత్తం సినిమా. సినిమా మాత్రం హైలైట్ అండి, సూపర్ ఉన్నది. ఇద్దరు కాంబినేషన్ హైలైట్ ఉంది. కానీ ఎట్లా అంటే ఒక మాదిరిగా తీసిన సినిమా, కానీ సినిమా మాత్రం ఆయన ఏ సినిమాలు తీయని హీరో హైలైట్ ఉంటుంది. ప్రతి ఒక్క సినిమా అయినా సరే ఆయన ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా అనేది అంటే ఒక ప్రాపర్ ప్రతి సినిమా అయినా సరే కానీ ఆయన సూపర్ హిట్. కానీ ఇంతవరకు ఇది కాలేదు, కానీ ఈ మాత్రం హైలైట్ ఉందండి సినిమా. ఈ సినిమా అవునండి, ఇద్దరు అంటే ఇక చెప్పుకోలేం, కానీ అది కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉంది. కానీ లోపల జర్నీ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వేరు ఉంటుంది, లాస్ట్ మూమెంట్లో మాత్రం హైలైట్గా జర్నీ నడుస్తూ ఉంటుంది. కానీ హీరోని బయట గొడవ జరుగుతుంది కదా, ఫ్యానా మీరు? అయితే బయట రాజ్ తరుణ్ మీద ఒక అమ్మాయి నన్ను మోసం చేశాడు అని ఒక అమ్మాయి. తప్పండి, అది తప్పండి. అబ్బాయి కరెక్ట్ అండి. మరి అమ్మాయి కరెక్ట్ కాదు, అబ్బాయి కరెక్ట్. ఎందుకంటే ఆమె ఏం చేసుకుందో నాకు తెలియదు, కానీ అబ్బాయి మాత్రం చాలా మంచి మనిషి. ఎలా అంటే అంత మంచి హీరోని ఇప్పుడు మొత్తం డౌన్ పేమెంట్ మొత్తం డౌన్ చేసేస్తారు, కానీ మొత్తం డౌన్ చేసేస్తారు. అందుకోసమే అట్లాంటి మనిషిని మనం ఇది చేసుకోవాలి. కానీ అగాధం మొత్తం ఇది చేసి కేసులు వీసులు పెట్టి అగాధం దందా చేసుకొని మొత్తం ఇది చేసుకోవచ్చు అండి. మంచిగా వచ్చారు తిరగబడ్డారు స్వామి సినిమాకి. అంటే సినిమా బాగుంటాయి సినిమాలు అయింది. మొన్న సినిమా కూడా చూశాను, ఆ పురుషోత్తం, అది కూడా మంచిగానే ఉంది. అభిమానం కదండి, ఈ సినిమాలు మంచిగా ఉంటాయి. అందుకే చూసి మరి దీనికి వచ్చాం, మా పత్రికలో ఉంటాం, బాగా సినిమా కోసం వచ్చాం. ఏం నచ్చింది సినిమాలో మీకు? ఏంటంటే సినిమాలో ఏం నచ్చింది మీకు? సినిమా సెంటిమెంట్ సినిమా, సంవత్సరం సినిమా బాగుంది, మంచిగా. భార్య భర్తల అనుబంధం గురించి. అవునండి. హీరోయిన్ కి హీరోకి ఆ కాంబినేషన్ ఎలా ఉంది? వాళ్ళిద్దరు మంచిగానే ఉందండి. బాగుంది, నచ్చింది నాకు. మామూలుగా న్యూస్ చూస్తుంటారా మీరు? బయట రాజ్ తరుణ్ మీద ఒక అమ్మాయి లవ్ చేశాడు, వదిలేశాడు అని ఒక వార్తలు వస్తున్నాయి కదా. మా ఇంట్లో టీవీ లేదండి, చూడరు, చూడండి. అసలు మామూలు పని చేస్తుంటారు, కాకపోతే సినిమాకి వస్తాను. హీరోగా రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ ఎవరండి? రాజ్ తరుణ్ హీరో పర్ఫార్మెన్స్ ఆయన పేర్లు మాకు తెలియదండి. నేను రామారావు, కృష్ణ అభిమానం నాకు. అలా 50 సార్లు 100 సార్లు చూసిన సినిమాలు ఉన్నాయి నా వయసులో. అలాంటి నాకు అభిమానం. అమ్మాయి పెద్ద పట్టించుకోను. ఈ హీరో క్యారెక్టర్ ఎలా ఉంది? మంచిగా ఉంటుంది, చక్కగా చేస్తాడు. సెంటిమెంట్ సినిమా, సంసారం సినిమా చేస్తాడు, మంచిగా ఉంటుంది. నచ్చింది, నాకు నచ్చింది. ఎందుకు వచ్చింది హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా ఇంకెవరి క్యారెక్టర్ నచ్చిందా సినిమాలో? ఈ నవ్వు కామెడీ ఉందా, మంచిగా ఉంది సినిమా. నచ్చింది, నాకు నచ్చింది. మనసుకు ఇష్టం ఉంటుంది, ఒకరికి నచ్చుతుంది. నా నిజంగా తిరగబడ్డ స్వామి చూస్తే మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రంలో యాక్టింగ్ ఇలా చూస్తే ఒక కొత్తదనంగా ఉంది, ఒక డిఫరెంట్గా ఉన్నది. చెప్పాలంటే కూడా మధ్యలో వచ్చే సినిమా కానీ సినిమా చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే రోజు రోజుకి క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్గా చేసిండు. ఏ సీన్ చూసినా కూడా మనం ఇక్కడ అక్కడ కాకుండా చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ. అంటే ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం, ఇక్కడ అక్కడ కాకుండా
నిజంగా చూసిన హార్ట్ టచింగ్ ఉంటుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది, అంటే కొత్తదనంగా తీసుకొచ్చింది హీరోయిన్. ఒక డైరెక్టర్ గారు కూడా ఒక కొత్తదనం తీసుకొచ్చిండు, ఇక్కడ అక్కడ కాకుండా కూడా మంచిగా తీసిండు. అంటే ప్రతి సీన్ చూసినా నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు బోరింగ్ అనేది ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ లాగేం లేదు. ఫ్యామిలీకి మాత్రం టచ్ అయ్యే సినిమా, హార్ట్ టచింగ్ ఉంటుంది సినిమా. నిజంగా చెప్పాలంటే సినిమా చూసిన మాత్రం ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉండాలో ఈ సినిమా వస్తే తెలుస్తుంది. అంతా బాగుంది. రాష్ట్రానికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చిన్న చిన్న ఇష్యూలు అవుతుంటే పోతుంటే సినిమా మాత్రం ఆగదు ఎప్పుడైనా. ఇలాంటివి అవుతుంటే పోతుంటే బయట రాష్ట్రంలో కొన్ని జరిగినాయి కాబట్టి అలాంటివి పట్టించుకోదు. సినిమా ఇండస్ట్రీ మాత్రం ఎప్పటికీ పోతూనే ఉంటుంది. ఆ సినిమా మనం చూడక తప్పది, కంపల్సరీ చూస్తాం. రాష్ట్రం కానీ ఎవరైనా కానీ కంపల్సరీ చూస్తాం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రాష్ట్రం కెరియర్ అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్. రాష్ట్రం గారు మీకు ఎలాంటి అడ్డంకులైనా కూడా అవన్నీ పట్టించుకోవద్దు. మీకు ఫ్యాన్స్ ఉన్నాం, మేము సినిమాలు చూస్తాం, మేము చూసి పెడతాం. కంపల్సరీ సినిమా సూపర్ సూపర్ సూపర్. ముందుగా చెప్పండి, రాష్ట్రానికి సపోర్ట్ చేస్తాం. లావణ్య కూడా కొద్ది 1% అయినా కదా, 1% చేసి ఒక పర్సెంట్ చేయాల్సి వస్తుంది. ఆమె కూడా బాగుండాలి, ఆమె కూడా మంచిగా ఉండాలి, మంచి పూర్తి కోరుకుంటున్నా. రాష్ట్రంగా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.